మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. పుట్టినరోజున బీసీలతో రక్తాన్ని కలుపుకొని బర్త్డే గిఫ్ట్ అంటది. వైసీపీ నాయకులు చెప్తున్నారు బర్త్డే గిఫ్ట్ అంట. ప్రజల రక్తాన్ని, బీసీల రక్తాన్ని బర్త్డే గిఫ్టా? తమాషాలు పడుతున్నారు. గిఫ్ట్ ఏంటో, రిటర్న్ గిఫ్ట్ ఏంటో తీసుకోవడానికి పిచ్చి కోతలు కూసే ఈ వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నా. అధికారం ఇస్తే అభివృద్ధి చూపించాలి, పరిపాలన దక్షత చూపించాలి. మీసాలు మెలబెట్టి తొడలు కొట్టి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగాలు చప్పట్లకు పనికొస్తాయేమో కానీ ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు అసెంబ్లీలో ఎస్ ఎస్ అని మేకపోతు గాంభీర్యంగా పోలవరం ప్రాజెక్టు మీద తొడలు కొట్టాడు, మీసాలు మెల్లబెట్టాడు. ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. బుల్లెట్ ఎప్పుడు వచ్చామని కాదంట, బుల్లెట్ దిగిందా లేదని. ఎన్ని బుల్లెట్లు దించుదావయ్యా? నిన్న రాడ్లతోటి బీసీల మీద దాడులు జరిగినాయి. కనీసం స్పందించే హృదయం నీకుందా? అంటే బుల్లెట్లు దించుతావా? ఎక్కడ బుల్లెట్ దించుతావు? నీకు దించడానికి సిద్ధంగా ఉన్నారు పల్నాడు ప్రజలు, నీకు మీ శాసనసభ్యుడికి. ఒకవైపు దాడి చేసి కేసు గ్రావిటీ తగ్గించడం కోసం అమాయకులతోటి ఆ క్షతగాత్రుడితోటి వేలిముద్రలు లేపించేసి కేసుని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని, ముద్దాయిలు నిర్భయంగా స్వేచ్ఛగా దుర్గిలో సంచరిస్తూ ఉంటే మేము 3 టీములు ఏర్పాటు చేశాము, గాలిస్తున్నారని చెప్తా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థని అడగండి. ముద్దాయిలు దుర్గిలో ఉదయం వచ్చి టీ తాగిపోయారు, ఇప్పుడు రైస్ మిల్లులో ఉన్నారు. ఆ మన్నయ్య కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంట్లో ఉన్నారు. మందు అక్కడ తాగుతూ వాళ్ళు పీకుతూ ఉంటే వీళ్ళు ఉన్న చోటును వదిలిపెట్టేసి ఎక్కడో వెతుకుతున్నామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. అదేదో సినిమాలో చెప్తాడు, బాత్రూమ్ డోర్ దగ్గర కళ్ళు మూసుకున్నాడంట. మూసుకోవాల్సింది మూసుకోవాలా, వెతకాల్సిన చోట వెతకాలా, అంతేగాని ముద్దాయి ఉన్న చోటును వదిలిపెట్టేసి ఎక్కడో వెతుకుతున్నామని చెప్పి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రామకృష్ణారెడ్డి హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద దాడులే కాదు, అక్రమ కేసులు, అక్రమ వసూళ్ళు, ఆస్తులు ఏనాడు నుంచో మరి ఈ మాచర్ల రూరల్ ప్రాంతంలో కానీ కొన్ని కారంపూడి ప్రాంతంలో కానీ అసైన్డ్ భూముల్ని మరి డీకే పట్టాలని అనుభవిస్తూ వాళ్ళని దగ్గర నుంచి బలవంతంగా స్థలాలు లాక్కొని వాళ్ళు కొత్త పట్టాలు సృష్టించి యథేచ్ఛగా అమ్ముకుంటా ఉన్నారు. ఈ బీసీలకు జరిగింది, ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు జరిగింది, మైనార్టీలకు జరిగింది ఈ అన్యాయం. దేవస్థానం మాన్యాలు సైతం కబ్జాలు కాబడ్డాయి. అంతేకాదు మాచర్ల పట్టణంలో ఎక్కడ స్థలం ఉంటే బలహీనుడి మీద గద్దల్లాగా వాలిపోతారు, అక్కడ రాళ్ళు తోలుతారు, సెటిల్మెంట్ చేసుకోమంటారు. వాడి ఆస్తిని వాడు సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గం, దౌర్జన్యమైన పరిస్థితిలో 24% తగ్గించారు. మళ్ళీ బీసీలు మాట మాట్లాడతారు. అబద్ధాలు చెప్పటం, అరాచకాలు చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు అన్న వదిలిన బాణం నీ సొంత చెల్లెలు ఈరోజు ప్రశ్నిస్తున్నది. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేక
ఈ పిరికి బందలైన వైసీపీ నాయకులు కనీసం రాజశేఖర్ రెడ్డి కూతురుగా కూడా మరి ఆమె మీద గౌరవం లేకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న విధానం సమాజం గమనిస్తూ ఉంది. అధికారం కోసం తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, బాబాయ్ లేడు, తండ్రి కూడా లేడు. తండ్రి చావునే రిలయన్స్ అంబానీల మీద నెట్టిన నీవు అదే రిలయన్స్ అంబానీ తీసుకొచ్చిన వ్యక్తికి రాజ్యసభ పదవి కట్టబెట్టావు అంటే నీకు డబ్బు మీద అధికారం మీద ఉంది తప్పితే ధ్యాస, విలువలు, విశ్వసనీయతని రాజశేఖర్ రెడ్డి గారు పదే పదే చెప్పే మాట మీద నీకు 10 పైసల గౌరవం కూడా లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన పొడిచిందేంటో చెప్పాలి. ఈ నియోజకవర్గంలో బుల్లెట్లు దించటం కాదు, తొడలు కొట్టడం కాదు, మీసాలు మెలిదెప్పటం కాదు. నీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంతమంది రైతాంగానికి ఎన్ని ఎకరాలకి నువ్వు నీళ్ళు ఇవ్వగలిగావు చెప్పాలి, అంకెలతో చెప్పాలి. మాటల గారడితో, సినిమా డైలాగులతో ప్రజల్ని మభ్యపెట్టాలి. ఈ పల్నాడు ప్రజలు అమాయకులని చెప్పేసి నీ భావం కావచ్చు. పల్నాడు ప్రజలు చాలా మేధావులు, చాలా ధైర్యవంతులు. కాకపోతే దురదృష్టం, ఈ దుర్మార్గపు పరిపాలనని, ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి మొదటిసారిగా ఇక్కడ మరి ఈ వైసీపీ నాయకుల దాష్టికం కొనసాగించారు. ఈరోజు పల్నాడు ప్రజలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఈ వికృతమైన చేష్టలకి, దుర్మార్గాలకి, దోపిడీల దౌర్జన్యాలకి విసిగి వేసారి సమాధానం చెప్పడానికి సిద్ధంగా